ఛానల్ శ్రావ్స్ వరల్డ్ అఫీషియల్. నేను మీ శ్రావణి. ఫస్ట్ టైం నా వీడియోని కానీ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు అయితే నేను స్కిన్ టైప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియోని అయితే మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేసినట్లయితే మీకు వీడియో అనేది క్లియర్ గా అర్థం అవ్వదు. ఎండ్ వరకు చూసేయండి. సో మన స్కిన్ టైప్ ఏంటో అనేది అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఒక మెథడ్ లో అయితే నేను స్కిన్ టైప్ ని ఎలా మీరు గెస్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. చాలా మందికి ఏంటంటే వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో అనేది తెలియక చాలా సతమతం అవుతూ ఉంటారు. కానీ ఈ వీడియో మీరు క్లియర్ గా చూడండి. మీ స్కిన్ టైప్ ఏంటో మీరు ఈజీగా గెస్ చేయగలుగుతారు. నార్మల్ గా స్కిన్ టైప్స్ అయితే వచ్చేసండి 4 టైప్స్ అయితే ఉంటాయండి. ఆ 4 టైప్స్ ఏంటంటి అంటే మనకి 1 వచ్చేసి ఆయిలీ స్కిన్, 2 వచ్చేసి నార్మల్ స్కిన్, 3 వచ్చేసి డ్రై స్కిన్, 4 వచ్చేసి కాంబినేషన్ స్కిన్. ఈ 4 టైప్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిన్ టైప్ అయితే కలిగి ఉంటారు. ఇంకా కొన్ని వర్డ్స్ అయితే మీరు వినే ఉంటారు కదండి. అవేంటంటే నాది వచ్చేసి యాక్నీ ప్రోన్ స్కిన్ అని కొందరు, ఇంకొకళ్ళు వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ నాది అని అయితే మీరు వినే ఉంటారు. ఈ యాక్నీ ప్రోన్ స్కిన్ అలాగే సెన్సిటివ్ స్కిన్ అనేది అవి కేవలం స్కిన్ కండిషన్స్ మాత్రమే అండి. స్కిన్ టైప్స్ కి అయితే రావు. సో ఈ రెండింటిలో ఏదో ఒక స్కిన్ అయితే మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మెయిన్ గా అయితే మనకి ఈ 4 స్కిన్ టైప్స్ లో అయితే మీరు ఏదో ఒక టైప్ అయితే కలిగి ఉంటారు. సరే, ఇప్పుడైతే అసలు మన స్కిన్ టైప్ ఏంటనేది ఎలా తెలుసుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నేను ఒక మెథడ్ అయితే చెప్తాను, మీరు చూసేయండి. సో నార్మల్ గా మీరు నైట్ పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఎటువంటి క్లెన్జర్ తో గానీ సోప్ తో కానీ వాష్ చేయకుండా ఫేస్ ని నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. క్లెన్జర్స్ గానీ సోప్ గానీ యూజ్ చేయటం వల్ల మీ స్కిన్ టైప్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకనే నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీరేం చేయాలంటే సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఏసీలో ఉండటం కానీ అలాగైతే ఏం చేయొద్దండి. మామూలు టెంపరేచర్ లో మీ ఫేస్ ని అయితే వదిలేసేయాలి. నార్మల్ గా మన ఫేస్ లో 2 జోన్స్ అయితే ఉంటాయండి. అవి ఒకటి వచ్చేసి టీ జోన్ అంటారు, రెండో దాన్ని వచ్చేసి సి జోన్ అంటారండి. ఈ టీ జోన్ ఏంటి, సి జోన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? టీ జోన్ అంటే ఏంటంటే ఈ ఫోర్ హెడ్ నుంచి ఈ నోస్ ఈ చిన్ వరకు వచ్చే భాగాన్ని టీ జోన్ అంటారండి. అలాగే ఇక్కడ నుంచి ఈ చీక్ వరకు వచ్చే భాగాన్ని సి జోన్ అయితే అంటారండి. ఇప్పుడు ప్రాక్టికల్ గా అయితే నేను చూపిస్తాను, మీరు చూసేయండి ఒకసారి. ఏంటంటే ఫస్ట్ మనం ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోవాలండి. ఈ టిష్యూ పేపర్ అయితే మామూలుగా మీకు అందరికీ అవైలబుల్ గా ఉంటుంది కదండి ఇంట్లో. ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఫేస్ మీద మొత్తం ఇట్లా పెట్టేసుకొని ట్యాప్ చేయాలి. ఇలా ఫేస్ అంతా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ టిష్యూ పేపర్ మీద మొత్తం మీకు ఆయిలీ గానీ అనిపించినట్లయితే మీది ఆయిలీ స్కిన్ అని అర్థం. అదే మీరు ఈ టిష్యూ పేపర్ మొత్తం ట్యాప్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఒక ఈ టీ జోన్ ఈ సి జోన్ అని చెప్పా చూడండి, అట్లా మీకు ఇట్లా టీ జోన్ వైపు ఇట్లా అక్కడక్కడ సి జోన్ లాగా మీకు ఆయిల్ ప్రొడక్షన్ కనిపించినట్లయితే మీది వచ్చేసి కాంబినేషన్ స్కిన్ అని అర్థం. అండ్ అలాగే ఏ ఆయిల్నెస్ లేకుండా గట్టిగా చిరాగ్గా మీ స్కిన్ అనిపించినట్లయితే అది మీది డ్రై స్కిన్ అని అర్థం. అలాగే ఒకవేళ మీ స్కిన్ మీద ఎటువంటి డ్రైగా కానీ ఎటువంటి ఆయిలీ కానీ లేదు అని అంటే యువర్ సో లక్కీ అండి, మీది నార్మల్ స్కిన్ అని అర్థం. సో ఇలా అయితే మన స్కిన్ టైప్ ఏంటి అనేది అయితే ఈజీగా తెలుసుకోవచ్చండి. ఇప్పుడు మీ స్కిన్ టైప్ ఏదో మీకు తెలిసింది కదండి. ఏ స్కిన్ వాళ్ళకైనా సరే అంటే మెయిన్ మనకి స్కిన్ టైప్ అనేది తెలుసుకొని దాన్ని ఏ విధంగా మాయిశ్చరైజ్ చేసుకోవాలనేది అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. నార్మల్ గా అయితే కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఈ 2 టైప్స్ ఉన్న స్కిన్ వాళ్ళు ఏం చేస్తారండి అంటే స్కిన్ కేర్ అలాగే మాయిశ్చరైజర్ అనేది అయితే ప్రిఫర్ చేయరండి. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే మీరు ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది మస్ట్ అండి. మీరు డైలీ స్కిన్ కేర్ అనేది అయితే మీ రొటీన్ లో మీరు చేసుకున్నట్లయితే మీ ఫేస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. సో ఫైనల్లీ ఈ కంటెంట్ అయితే మీకు నచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఎటువంటి మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ వాడాలో నేనైతే చెప్తాను. ఫర్ మోర్ సచ్ కంటెంట్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.